అంటే జనరల్ హెల్త్ అవేర్నెస్ వేరు, యాజ్ ప్యారలల్గా మన డెంటల్ హెల్త్ అవేర్నెస్ వేరు. దీంతో చాలామందికి మీకు మేజర్ ఇష్యూస్ యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఆల్మోస్ట్ కొంతమంది పర్మనెంట్ టీకి వచ్చిన విత్ ఇన్ ఇయర్స్లోనే మనం తినేటువంటి జంక్ ఫుడ్స్, రకరకాల ఇష్యూస్, వీటన్నిటి గురించి మేడం ఇప్పుడు ఎలా తినాలో ఎలా తినకూడదు, అసలు తినాలా తినకూడదు భలే ఉంటుంది టాపిక్ మాత్రం. ఓకే, సో మీరందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కడ కూడా మీరు దృష్టి అటు మళ్ళించండి. ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. మీకు ఏ స్కూల్లోనూ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఇలాంటివి నేర్పరు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి, సో మీరందరూ కూడా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఒక మంచి సెషన్ ఇక్కడ పెట్టుకున్నాం మనం. సో జాగ్రత్తగా మేడం చెప్పిన ప్రతి టాపిక్ని, ప్రతి దాన్ని కూడా మీరు దృష్టి ఇక్కడే పెట్టండి. ఎందుకంటే మీకు ఇదేం హోంవర్క్ లేదు, దీంట్లో హోంవర్క్ ఉంటే మీ పళ్ళు మీరు తోమకూడదు హోంవర్క్. ఓకేనా? సో ఐ ఇన్వైట్ మేడం, ప్లీజ్ డెలివరీ యువర్ వాల్యుబుల్ స్పీచ్. చైల్డ్ డెంటిస్ట్, సింపుల్గా చెప్పాలంటే చైల్డ్ డెంటిస్ట్రీలో కూడా ఇప్పుడు చాలా స్పెషలైజేషన్స్ వచ్చేసినాయి. నాట్ బీడిఎస్ తర్వాత చాలా స్పెషలైజేషన్స్ వచ్చినాయి. దాంట్లో చైల్డ్ డెంటిస్ట్ అంటే వీ ట్రీట్ బర్త్ నుంచి టిల్ 12 to 13 years వరకు స్పెషలైజ్డ్గా మేము చేసే ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి సో వీఆర్ కాల్డ్ పీరియోడాంటిస్ట్. సో ఇక్కడ అరౌండ్ నేను అనుకోవడం అరౌండ్ 6 years నుంచి ఒక 14-15 years పిల్లల వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో వేరియస్ ఏజ్ పిల్లలు ఉన్నారు. మీ పేరేంటి? సర్వీస్ నుంచి మీ ఏజ్ ఎంత? కమి ఇస్ యువర్ ఏజ్? 8 years. ఓకే, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వాట్ ఈస్ యువర్ ఏజ్? 7 years. Very good. What is your age? So you might be 15 or 16 years. Very good. So where is మనకి half an hour, maybe I'll be speaking for half an hour. ఈ half an hourలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు నోట్లో ఏవైతే పళ్ళు ఉన్నాయో మిక్స్డ్గా ఉంటాయి. సో జనరలీ మనకి పుట్టిన తర్వాత 6 months to 7 months ఏజ్ వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా నోట్లో ఒక్కొక్క పన్ను వస్తుంది. సో మీ నోట్లో ఏవైతే పళ్ళు ఉన్నాయో మిల్క్ టూత్ ఉంటాయి, పర్మనెంట్ టూత్ ఉంటాయి. మేబీ ఆ వెనకాల పెద్దన్న వాళ్ళు ఉన్నారు, 15 years, 14 years, 13 years పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ పర్మనెంట్ టూత్ ఉంటాయి. మిల్క్ టీత్ ఆల్మోస్ట్ ఊడిపోయి ఉంటాయి. బికాస్ మిల్క్ టూత్ అనేవి మనం పుట్టిన తర్వాత 6 నెలల నుంచి 6-7 నెలల నుంచి ఒకటొకటిగా రావడం మొదలయ్యి అరౌండ్ 3 years ఆఫ్ ఏజ్, అంటే మీ పిల్లలు 3 years ఆఫ్ ఏజ్ వచ్చేపాటికల్లా కంప్లీట్గా పాలు పళ్ళు అనేవి వచ్చేస్తాయి. మళ్ళీ అరౌండ్ 6 to 7 years, అంటే 6-7 years ఏజ్ వచ్చినప్పటి నుంచి ఒకటొకటిగా ఊడడం మొదలవుతాయి. సో ఫస్ట్ నేను ఈ టాపిక్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే, నా దగ్గరికి పిల్లలు తీసుకుని వస్తారు బాగా పళ్ళు పాడైపోయి, పాలు పళ్ళు కానివ్వండి, అవి పర్మనెంట్ టీత్ కానివ్వండి, అరౌండ్ ఆన్ అన్ యావరేజ్ నా దగ్గరికి ఎక్కువగా, అంటే వెన్ యూ టేక్ యాజ్ ఎ గ్రాఫ్ యావరేజ్గా కామన్గా నేను చూసే ఏజ్ పిల్లలు ఏంటంటే 6 to 7 years. ఎందుకంటే వాళ్ళకి సివియర్గా పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, లేదా పళ్ళు సరిగ్గా ఊడుతూ ఉన్న ఏజ్లో, అంటే పన్ను ఒకటో రెండో పళ్ళు కదులుతూ ఉంటాయి, ఊడుతూ ఉంటాయి, పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. ఆ ఏజ్లో ఏంటంటే ఇప్పుడున్న కామన్ ఒక మిత్ ఏముంది సమాజంలో అంటే 6-7 ఏళ్ళు వచ్చేప్పటికి పాలు పళ్ళు ఊడిపోతాయి. సో మనం పాలు పళ్ళని పెద్దగా టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఊడిపోతాయి కదా. సో నిజంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక నార్మల్ డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా మీరు వాళ్ళు ఏం చెప్తారంటే, పాలు పళ్ళే కదండి పర్వాలేదు, ఊడిపోతాయని చెప్పే డెంటిస్ట్లే మన రాజమండ్రిలో ఎక్కువ ఉంటారు. యూ కెన్ నోట్ దిస్ పాయింట్. సో కానీ అదే మా దగ్గరికి వస్తే ఆర్ పర్స్పెక్టివ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మేము అలా చెప్పాము. ఎందుకంటే పాలు పళ్ళు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఎదగడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది?
వాళ్ళు మీరు గమనించి ఉంటే కనుక మీ పిల్లల్ని వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ వెయిట్ 10 kgs 9 kgs ఉంటుంది సంవత్సరంన్నర 2 ఏళ్ళ పిల్లల వరకు కూడా. ఆ తర్వాత 2 years తర్వాత నుంచే వాళ్ళు గబగబా పెరగడం స్టార్ట్ చేస్తారు పిల్లలు. సో 3 years 4 years 6 years 7 years గ్రోత్ స్పర్ట్స్ అంటాం. అంటే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. 3 yearsకి పళ్ళన్నీ ఫుల్గా వచ్చేస్తాయండి పిల్లలకి. మొత్తం ఏవైతే మిల్క్ టూత్ రావాలో నోట్లో 20 పళ్ళు ఉంటాయి, పైన 10 ఉంటాయి, కింద 10 ఉంటాయి, మొత్తం వచ్చేస్తాయి. ఆ ఏజ్లో 3 years టైంలోనే దేవుడు మనకు గ్రోత్ స్పర్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దిస్ అ వెరీ లాజికల్ కాన్సెప్ట్ బిహైండ్ దట్. ఎందుకు అంటే అక్కడ పళ్ళన్నీ వచ్చేసాయి, నువ్వు శుభ్రంగా తినాలి, నువ్వు తింటేనే నువ్వు పెరుగుతావు అని ఆ ఏజ్లో ఒక గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఒక 6 years 7 years పిల్లలకి కూడా థమ్స్అప్లు కోక్లు తాగిచ్చేస్తున్నారండి పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు కూల్ డ్రింక్ తాగేస్తుంటారు, ఒక సిప్ప ఆ చంటి పిల్లల నోట్లో కూడా ఒక స్పూన్ వేసేస్తూ ఉంటారు. ఐ హావ్ సీన్ సో మెనీ పేరెంట్స్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, వీడు కూల్ డ్రింక్సే తాగుతాడండి, వీడు చాక్లెట్లే తింటాడండి, వీడు బిస్కెట్లే తింటాడండి, వీడు మాట వినట్లేదండి, మీరు చెప్పండి అని అంటారు నా దగ్గర తీసుకొచ్చి. బట్ అది కరెక్ట్ కాదండి. మనం ఏంటంటే పిల్లలకి మనము ఏదైతే ఫుడ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామో దానికే వాళ్ళు అలవాటు పడతారు. బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఓన్లీ పేరెంట్స్గా మనమే గైడ్ చేయాలి వాళ్ళని. ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అది బాగుంది అంటే వాళ్ళు తింటారు, డెఫినెట్లీ వాళ్ళు తింటారు. సో ఒకటి ఏంటంటే ఆ అవైలబిలిటీని వాళ్ళకి కొంచెం దూరం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 years తర్వాత 6 to 7 yearsకి ఇంకో గ్రోత్ స్పర్ట్ ఉంది. ఎందుకు గ్రోత్ స్పర్ట్ ఉంది? ఆ గ్రోత్ స్పర్ట్ ఉంది కాబట్టి నెమ్మదిగా ఆ ఏజ్ నుంచి 1-2 పళ్ళు, ఎలా అయితే 6-7 ఏళ్ళ నెల వయసు వచ్చినప్పుడు 1-2 పళ్ళు వచ్చి 3 ఏళ్ళ వరకు పళ్ళు నెమ్మదిగా వస్తూ 3 ఏళ్ళు పడుతుందో మొత్తం పళ్ళన్నీ రావడానికి, సేమ్ అలాగే 6 to 7 yearsకి 1-2 పళ్ళు ఊడుతూ మొత్తం పర్మనెంట్ పళ్ళు అన్నీ రావడానికి మళ్ళీ 12-13 సంవత్సరాలకు కానీ ఈ వచ్చిన ఈ 20 పళ్ళు ఊడిపోయి మొత్తం పర్మనెంట్ పళ్ళు అనేవి రావు. సో ఒక 11 ఏళ్ళ పిల్లోడిని మనం చూసినా కూడా ఇంకా వెనకాల పాలదంతాలు ఉంటాయి వాళ్ళకి. పేరెంట్స్ ఏమనుకుంటారంటే పైన పళ్ళు ఊడిపోతాయి, కింద పళ్ళు ఊడిపోతాయి, వాళ్ళకి విజువల్గా కనిపిస్తుంది ఒక పేరెంట్. సో పళ్ళన్నీ ఊడిపోయాయండి అంటారు. ఒక 11 years 12 years ఏజ్ పిల్లల్ని మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి ఇప్పుడు ఉన్న డిలేడ్ గ్రోత్ స్పర్ట్ ఉన్న కొంతమందికి ఆ టైం ఊడకపోవచ్చు, ఒక సంవత్సరం లేట్ ఉండొచ్చు, ఒక సంవత్సరం బాగా అంటే ఫాస్ట్ గ్రోత్ ఉన్న పిల్లలకి మేబీ 11 yearsకి అన్నీ ఊడిపోవచ్చు. స్లో గ్రోత్ ఉన్న పిల్లలకి 13-14 years వరకు కూడా పళ్ళు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పిల్లలు 3 years నుంచి 12-13 years వరకు మిల్క్ టీత్ ఉంటాయి కాబట్టి మిల్క్ టూత్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మీ పిల్లల్లో చిన్నగా అక్కడక్కడ కన్నాలు పడ్డాయి అని వదిలేయకూడదు. మీరు తింటున్నప్పుడు అక్కడక్కడ ఇరుక్కుపోతున్నాయి పళ్ళల్లో, అలా నాలుగుతో తీసుకోవడం, పిన్నిస్ పెట్టేసుకోవడం, పెన్సిల్ పెట్టేసుకోవడం ఇలాంటి ఏం చేయకూడదు. ఏం చేయాలి, నాకు ఇక్కడ ఇరుక్కుంటోంది పన్ను పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే కానీ మీరు నోట్లో ఇరుక్కుపోతుంది, ప్రాబ్లం ఉంది, ఏముంది అనేది ఖచ్చితంగా పేరెంట్స్కి చెప్పాలి. అర్థమైందా? వీళ్ళు బాగా ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏమర్థం అవుతుందో నాకు తెలియదు నేను చెప్పేది. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పళ్ళని ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే ఇదివరకు అంటే మన జనరేషన్లో ఇప్పుడున్న పేరెంట్స్ జనరేషన్ కానివ్వండి, మా జనరేషన్ కానివ్వండి, ఇంకా బిఫోర్ కూడా ఇంతలాగా పళ్ళు పాడవలేదు. బికాజ్ ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ వెస్ట్రన్ ఫుడ్ అనేది మనకి సొసైటీలో అంత అవైలబిలిటీ లేదు. కానీ ఇప్పుడు బాగా ఎక్కడ పడితే అక్కడ చాలా కామన్గా అవైలబిలిటీ అనేది బాగా ఈజీగా ఉంది. అందుకని ఇళ్ళల్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఒక డైరీ మిల్క్ కొనుక్కోవాలంటే 4 రోజులు బతిమాలతో డైరీ మిల్క్ కొనిచ్చేవాడు. ఒక చాక్లెట్ కొనుక్కోవాలంటే అవును ఒక 4 రోజులు వెనకాల పడి ప్లీజ్ అంటే ఒక డైరీ మిల్క్ దొరికేది మాకు. మీకు ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి, చాలా ఈజీ అయిపోయింది. ఏదో చక్కగా కొన్ని మార్కులు తెచ్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని లేదా ఏదైనా స్పోర్ట్స్లో ఏదైనా మెడల్ తెచ్చుకుంటేనో అలాంటప్పుడు మాకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనిచ్చేవాళ్ళు అడిగితే. అవి కూడా ఇన్ని రకాలు ఏమి లేవు, 2-3 బ్రాండ్సే ఉండేవి. 5 స్టార్, డైరీ మిల్క్, ఇంకేవో 1-2 రకాలు ఉండేవి. ఇన్ని రకాలు లేవు. ఇప్పుడైతే మన పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి లేదు, అన్ని రకాలు దొరికేస్తున్నాయి. అవునా?
చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ స్టిక్కీ ఫుడ్ అవన్నీ కూడా ఎక్కువగా తినడం అనేది మంచిది కాదు. బర్త్డేస్కి కూడా స్కూల్స్లో చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివన్నీ పంచకూడదని ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం స్కూల్స్లో పేరెంట్స్లో కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. డెఫినెట్లీ చాలా అవగాహన వచ్చింది. అండ్ బర్త్డేస్లో డిఫరెంట్గా కొంచెం కేక్స్ కానివ్వండి, హోమ్ మేడ్ ఫుడ్ కానివ్వండి అనేది బాగా రావడం వల్ల పేరెంట్స్లో కూడా సో బికాజ్ మన పిల్లల హెల్తే కాదు అందరి పిల్లల హెల్త్ బాగుండాలి అని సో బర్త్డేస్లో ఏదైనా పార్టీస్లో బర్త్డే పార్టీస్లో కూడా కొంచెం ఈ చాక్లెట్స్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలాగా ఇది ఎందుకు పుచ్చిపోతున్నాయి అంటే ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నథింగ్ బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. జనరలీ పిల్లలకి అది 2 to 3 years ఏజ్లో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు సోకుతుందన్నమాట. నార్మల్ పిల్లలు పెరుగుతూ ఉంటే ఎలాగ వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగడం, ఇమ్యూనిటీ పెరగడం అనేది ఎలా జరుగుతుందో సేమ్ లైక్ నార్మల్గా ఈ బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. సో అందరికీ ఎంటర్ అవుతుంది, కానీ అందరి పళ్ళు పుచ్చిపోతాయి అంటే పుచ్చిపోవు, అందరికీ ఎంటర్ అవుతుంది. మనం టెస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరినీ టెస్ట్ చేస్తే అందరికీ ఆ బ్యాక్టీరియా ఉంటుంది బాడీలో, కానీ అందరికీ ఇక్కడ పళ్ళు పుచ్చిపోయి ఉంటాయా అంటే మైట్ నాట్. కొంతమందికి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఇది బేసికలీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన అలవాటు. మనం ఎంత నీట్గా బ్రషింగ్ చేసుకుంటున్నాము, పళ్ళని ఎలా నీట్గా ఉంచుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఎంత కేర్ తీసుకుంటున్నాము అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇది ఒక్క పన్ను పుచ్చుకోవడం అనేది స్టార్ట్ అయిందంటే నెమ్మదిగా పెరుగుతూ దాని పక్కది అలా ఒక పన్ను ఒక మైట్ బి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుంటే ఒక 2 years చైల్డ్కి ఒక పన్ను చిన్నగా ఒక కన్ను పడింది అనుకోండి. కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్, తెలిసిన పేరెంట్ అయితే వెంటనే తీసుకొస్తారు. ఆ చిన్న కన్నాన్ని మనం కనుక క్లీన్ చేసి ఫిల్ చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకా రావడం అనేది చాలా డ్రాస్టిక్గా 90% తగ్గిపోతుంది. కానీ అదే అవగాహన లేక అలా వదిలేసి వాడు అలవాట్లు అలాగే కంటిన్యూ చేసేసి సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, స్టిక్కీ ఫుడ్, షుగరీ ఫుడ్ ఎక్కువ తింటూ సేమ్ అవే అలవాట్లు కనుక కంటిన్యూ అవుతూ ఉంటే బట్ 3 years వచ్చేపాటి కదా ఒక పన్ను ఉన్నది కాస్త ఒక 5 పళ్ళు అవ్వచ్చు. ఇయర్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఆ కంటామినేషన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే వాడికి హోల్ పడ్డము, పెయిన్ రావడము, డిస్కంఫర్ట్ ఉండడము, తినడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల మెల్లగా చైల్డ్ ఏం చేస్తుందంటే దే స్టార్ట్ అవాయిడింగ్ ఈటింగ్ హార్డ్ ఫుడ్, అంటే కొంచెం గట్టిగా ఉండే ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు జనరలీ ఏం చేస్తారంటే అలాంటి కొన్ని ఫుడ్ అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇది తింటే పెయిన్ వస్తుంది అనుకుంటారు. దే డోంట్ నో దట్ దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్, అంటే పన్నులో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను తింటుంటే పెయిన్ వస్తుందని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే తింటున్నాం కాబట్టి పెయిన్ వస్తుంది, మనం ఇది తినకూడదు అని వాళ్ళకి తెలియదు. అలా వాళ్ళ ఫుడ్ అవాయిడ్ చేసేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక సింపుల్ పళ్ళే కదా అని వదిలేస్తే వాడు ఓవరాల్గా వాడి ఈటింగ్ హ్యాబిట్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఓవరాల్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే మనం ఏదైతే మనం తింటున్నామో అదంతా కూడా నోట్లోనే కలుషితం అయిపోతుంది, బ్యాక్టీరియా అది పొట్టలోకి వెళ్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడం, ఫ్రీక్వెంట్గా జలుబు రావడం, ఇవన్నీ కూడా డెంటల్ ఇన్ఫెక్షన్, అంటే పళ్ళల్లో కనుక పుచ్చనేది ఎక్కువ ఉంటే కూడా ఆ పిల్లల్లో తొందరగా కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టూత్ని కూడా జాగ్రత్తగా పళ్ళే కదా అని వదిలేకుండా పళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాడు 3 years నుంచి 12-13 years వరకు చక్కగా అన్నీ తినాలంటే వాడికి హెల్తీగా ఉండాలి, హెల్తీగా పెరగాలి అన్నది చిల్డ్రన్ యొక్క రైట్. అది దే బర్త్ రైట్. దే హ్యావ్ టు ఈట్ వెల్, దే హ్యావ్ టు గ్రో వెల్, దే హ్యావ్ టు ప్లే వెల్, దే హ్యావ్ టు స్టడీ వెల్. ఇవన్నీ ఇలాగా నైట్ టైం సివియర్గా పెయిన్స్ ఉంటూ ఉంటాయి. బాగా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలకి ఏంటంటే నైట్ టైమే ఎక్కువ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల, వాళ్ళ ఆహారం సరిగ్గా తీసుకోవడం వల్ల, మాల్న్యూట్రిషన్ వల్ల, అన్నిటి వల్ల కూడా ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మిల్క్ టూత్ అని అసలు చేయకుండా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా మనం పుట్టినప్పటి నుంచి కూడా పళ్ళు వస్తున్నప్పటి నుంచి ఒక 12-13 years వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ
ఫుల్గా అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేదాకా జాగ్రత్త పడుతూ ఉన్నామంటే 80 to 90% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ద గ్రోత్ ఎండ్స్, అంటే వాళ్ళు పెరిగిన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో జనరల్ రొటీన్ స్టడీస్ కానివ్వండి, మూడు రకాల రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ పుచ్చిపళ్ళతో బాధపడిన వాళ్ళకి డెఫినెట్లీ పెద్దయ్యాక కూడా కంటిన్యూస్గా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి మనకి. సో పాల్పల్లే కదా ఊడిపోతాయి. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అంటే చాలా అసోసియేషన్స్ ఉన్నాయి డెంటిస్ట్రీలో కూడా, స్పెషలైజ్డ్ అసోసియేషన్స్ కానివ్వండి, లైక్ ఇండియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, అమెరికన్ డెంటల్ అసోసియేషన్. ఏ అసోసియేషన్స్ కూడా వాట్ దే ఆర్ రికమెండింగ్ ఈస్ every child has to get their first dental checkup by the age of 1. By the age of 1 ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ బర్త్డే కల్లా వాళ్ళది ఒక ఫస్ట్ డెంటల్ చెకప్ అయిపోవాలి అని అన్ని అసోసియేషన్స్ కూడా ఒక రెజ్యూమ్ని పాస్ చేసినాయి అనమాట. ఈవెన్ ఇన్ ఆల్ పీడియాట్రిక్ అసోసియేషన్స్ అండ్ ఆల్ డెంటల్ అసోసియేషన్స్. దేని గురించి అంటే ఒకవేళ మీరు కనుక ఫస్ట్ డెంటల్ చెకప్ అనేది ఆ ఏజ్లో తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారు, ఇంకా అప్పటికి 1-2 పళ్ళే కదా వస్తాయి. అప్పుడు డెంటిస్ట్ ఏం చేస్తారు అంటే, డెంటిస్ట్ మిమ్మల్ని ఏం గైడ్ చేస్తారు అంటే డైట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, రిస్క్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. డైట్ కౌన్సిలింగ్ అంటే ఎలాంటివి అంటే పిల్లలు పాలు తాగుతూ ఉంటారు, పాలు అలాగా నోట్లో పెట్టేసుకుని, కొంతమంది బాటిల్ ఫీడింగ్ అలవాటు ఉంటుంది, కొంతమంది పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మదర్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు. సో నైట్ అంతా అలా పాలు తాగుతూ ఉండిపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి పిల్లలకి. దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటున్నాం. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే చిన్న పిల్లల్లో ఉండే దంతక్షయాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అనే దాన్ని అవాయిడ్ చేయాలి. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా బై ద ఏజ్ ఆఫ్ 1 లెట్ యువర్ చైల్డ్ గెట్ ద ఫస్ట్ డెంటల్ చెకప్. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎలా పాలు ఏ టైంలో ఆపేయాలి, పాలు వదలకుండా పడతాం. అదే పాలు అనేవి పుట్టినప్పుడు పాలలో ఉన్న పోషకాలు సంవత్సరం బిడ్డకి ఓన్లీ పాలు ఇస్తే సరిపోదు, హీ హ్యాస్ టు ఈట్ మోర్. అప్పుడు పాలు తగ్గించాలి, వేరే సప్లిమెంట్స్ యాడ్ చేయాలి, సాలిడ్ ఫుడ్స్, సెమీ సాలిడ్ ఫుడ్స్ ఎట్లా పెట్టాలి, ఏ టైంలో పాలు ఆపేయాలి, పాలు ఇవ్వాలంటే ఎలాంటి పద్ధతుల్లో పాలు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డైట్ కౌన్సిలింగ్లో వస్తాయి. సో డైట్ కౌన్సిలింగ్లో రిస్క్ అసెస్మెంట్ అంటే, రిస్క్ అసెస్మెంట్ అనేది ఎందుకు అనలైజ్ చేస్తారంటే నేను చెప్పాను ఇందాక, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పళ్ళు పుచ్చుకోవడం అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఈ బ్యాక్టీరియా అందరికీ ఉంటుందని చెప్పాను నేను. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండవు. సో జనరలీ ఈ రీసెర్చ్ అసోసియేషన్స్ అన్నీ ఏం డిక్లేర్ చేసినాయి అంటే ఈ పిల్లలకి ఎందుకు ఇంత 2 years పిల్లల్లోనే ఎందుకు దంతక్షయం వస్తుంది అంటే డెఫినెట్లీ 70 to 80% పేరెంట్స్లో ఉంటేనే, ఆర్ కేర్ గివర్స్, పేరెంట్స్ కానివ్వండి లేదా క్లోజ్ అసోసియేటివ్స్ అంటే పిల్లల్ని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ నాన్నమ్మలు అవనివ్వండి, అమ్మమ్మలు అవనివ్వండి, ఆయాలు అవనివ్వండి, స్కూల్లో కేర్ టేకర్స్ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఉంటే కనుక ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ చంటి పిల్లల్లో సోకే అవకాశం ఉంది. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇంకా మనం ముందుకెళ్తే ఈ పిల్లల్ని అసలు ఈ దంతక్షయం నుంచి కాపాడాలి అంటే పేరెంట్స్ ఎవరైతే పిల్లలు పుట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్గా వాళ్ళ నోట్లో ఏవైతే పుచ్చిపళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుని రెగ్యులర్గా చెకప్స్లో ఉంటూ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది వాళ్ళ బాడీలో తక్కువగా ఉంచుకుంటే పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి మెటర్నరీ డెంటల్ చెకప్స్ అంటున్నాం. మెటర్నరీ డెంటల్ చెకప్స్ అంటే బిఫోర్ హెడ్ పిల్లల్ని మనం ప్లాన్ చేసుకోక ముందు నుంచి పుట్టని పిల్లల యొక్క డెంటల్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆల్ ద గైనకాలజికల్ పీడియాట్రికల్ అసోసియేషన్స్లో దిస్ ఇస్ అ న్యూ ట్రెండ్ గోయింగ్ ఆన్ అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీ దగ్గరికి మదర్ దేర్ ప్లానింగ్, మేము ప్లాన్ చేసుకున్నాం అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి పిల్లల్ని అని చెప్పేసి యూ విల్ బీ అప్రోచింగ్ యాజ్ అ పేరెంట్ ఆర్ గోయింగ్ టు బీ పేరెంట్ లాగా యూ విల్ బీ అప్రోచింగ్ ద డాక్టర్స్. వాళ్ళు ఏం సజెస్ట్ చేయాలంటే ఓవరాల్గా బాడీలో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మదర్గా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గబుక్కుని మీకు ఏదైనా చిన్న డెంటల్ ప్రాబ్లం ఉంటుంటుంది. మీకు డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఏంటంటే హెల్దీ కావాలి కాబట్టి బెల్లం అని ఇలాగ చాలా రకాలుగా మన యాన్సిస్ట్రల్
ఇక మనకు తెలిసిన ఫుడ్స్ అన్నీ కూడా మనం తింటూ ఉంటాం కాబట్టి ఏమవుతుందంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి అలా స్పర్ట్ అయిపోయే ఛాన్సెస్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు యాజ్ ఎ ప్రెగ్నెంట్ మీ ఇంటినర్ కూడా వేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఏంటంటే టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి డెంటల్ చెకప్కి వెళ్ళడము, ఓవరాల్ స్క్రీనింగ్ చేంజ్ చేసుకోవడము, ఎక్కడైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ రెక్టిఫై చేసేసుకోవడం వల్ల కూడా పిల్లల్లో ఈ డెంటల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం చాలా 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 ఉంటుంది. 80% ఆఫ్ ఛాన్సెస్ పిల్లలు ఎఫెక్ట్ అయిపోవడానికి మనం మినిమైజ్ చేసేసుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా పిల్లల యొక్క హెల్త్ ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తుంది ఇప్పుడు ఓవరాల్ మెడికల్ అండ్ డెంటల్ అసోసియేషన్స్ అన్నీ కూడా. సో ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే నేను బ్రషింగ్ చేయడం మెయిన్ ఏంటంటే ఇవన్నీ తింటాం మనం. ఎన్నిసార్లు ఇక్కడ బ్రష్ చేస్తున్నారు అబ్బాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? నువ్వు ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నావు? మార్నింగ్ 1 time. ఓకే. ఇక్కడ ఎవరైనా 2 times బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా బ్రషింగ్ 2 times? సో ఉన్నారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. 2 times బ్రష్ చేయడం మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేయడం అనేది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా అందరూ ప్రాక్టీస్ చేయాలి. 2 times బ్రష్ చేయడం అనేది చాలా ఎవరు అంటే అది మన చేతుల్లో ఉంటుంది. లెగ్గానే ముందు మనం బ్రష్ చేయడం, ఒక మంచి టూత్పేస్ట్ వాడడం, లేదా ఒక మంచి బ్రష్ వాడడం, టూత్పేస్ట్ వాడడం, బ్రష్ పెద్దవాళ్ళు అందరూ ఎవరున్నారో ఇవాళ నుంచి 2 times బ్రష్ చేయండి. సో దీనిలో చాలా రకాల ఇప్పుడు మన మార్కెట్లో టూత్పేస్ట్ బ్రష్లు చాలా రకాలు దొరుకుతుంటాయి. ఏం వాడాలి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంత పెద్ద కన్ఫ్యూజన్స్ అక్కర్లేదు. జనరలీ ఏంటంటే చిన్నపిల్లల బ్రష్లు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ బ్రిజల్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, వాళ్ళ గమ్స్ అవి కొంచెం డెలికేట్గా ఉంటాయి. కాబట్టి అరౌండ్ 6 to 7 years వరకు ఎప్పుడైతే పాల పళ్ళు ఉన్నాయో అంతవరకు కిడ్స్ బ్రష్ వాడచ్చు. ఆఫ్టర్ 7 పెద్దవాళ్ళ బ్రషే వాడేయచ్చు, ఎందుకంటే పెద్ద దంతాలు వస్తాయి వెనకాల ఒక్కొక్క పెద్ద దంతం వస్తుంది. ఏదైతే మనకి దంతాలు ఉన్నాయో అవి 6 to 7 yearsకే వెనకాల వస్తాయి. అవి వస్తాయని కూడా పేరెంట్స్కి చాలా మందికి తెలియదు. వెనకాల చాలా లాస్ట్లో ఉంటుంది. పర్మనెంట్ టూత్ అనమాట, బేసిక్ పిల్లర్ ఆఫ్ ఆల్ ద టూత్. అన్ని టూత్కి బేసిక్ పిల్లర్ సెంటర్లో పెద్ద దంతాలు ఉంటాయి. అవి చిన్నపిల్లలకి లాస్ట్లో వస్తాయి అన్నమాట. సో చిన్న బ్రషెస్ అక్కడ దాకా వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేయరు. సో అది వచ్చిన 1-2 సంవత్సరాలకి అది పుచ్చిపోతూ ఉంటుంది వెనకాల. కానీ అది చాలా ఇంపార్టెంట్, అంటే లైఫ్ లాంగ్ దాన్ని బేస్ చేసుకునే మిగతా డెంటిషన్ అంతా, అంటే మిగతా సెట్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకునే పెరుగుతుంది. కాబట్టి ఆ 6 to 7 yearsకి వచ్చే పెద్ద దంతాలు ఏవైతే వెనకాల వస్తున్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అది. సో బ్రషింగ్ ఎలా చేయాలనే చెప్తాను. సో మన పాతకాలంలో మన బామ్మలు వాళ్ళు అందరూ అయితే యాపాకు పుల్లలు ఉండేవి, అవి నవ్వులుతారు. బ్రష్లు టూత్పేస్ట్లో ఏమి ఉండేవి కావు. నేను ఫస్ట్ బ్రష్ చేయడం మొదలుపెట్టినప్పుడు టూత్ పౌడర్తో బ్రష్ చేశాను. నాకు గుర్తున్నంతవరకు కోల్గేట్, పెప్సోడెంట్ అని 2 రకాలు దొరికేవి. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో బేసిక్ ఏంటంటే ఇస్టుల్లో పెద్ద ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయక్కర్లేదండి. రెగ్యులర్ కోల్గేట్, పెప్సోడెంట్ ఏవైనా కూడా నార్మల్ వైట్ కలర్ టూత్పేస్ట్ వాడితే సరిపోతుంది. కలర్ టూత్పేస్ట్, జెల్స్, రెడ్ కలర్, బ్లూ కలర్ జెల్స్ అలాంటివన్నీ వాడకండి. వైట్ కలర్ టూత్పేస్ట్ వాడాలి. నార్మల్ వైట్ కలర్ టూత్పేస్ట్గా ఉంటే ఏదైనా మంచిదే, ఎందుకంటే బేసిక్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే పళ్ళు క్లీన్ చేయాలి, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చంపేయాలి, పళ్ళని కొంచెం పాలిష్ చేయాలి, ఎందుకంటే మన పళ్ళు చక్కగా నవ్వితే మెరవాలి. అలాంటి కొన్ని కాంపోనెంట్స్ అన్నీ ఆ బేసిక్ వైట్ కలర్ టూత్పేస్ట్లో ఉంటాయి. మళ్ళీ జెల్స్లో క్లీన్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. మౌత్ ఫ్రెషనర్ అంటే మింట్ స్మెల్స్ కానివ్వండి, ఆ ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేసేస్తారు. సో ఫ్రెష్నెస్ ఉంటుంది కానీ క్లీన్ అవ్వదు. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. సో వైట్ కలర్ టూత్పేస్ట్ వాడండి. అండ్ బ్రష్ అకార్డింగ్లీ మీకు ఎక్కువ నొప్పి అనిపిస్తుంది, గమ్స్ హార్డ్గా ఉన్న బ్రష్ వాడకూడదు, మరీ సాఫ్ట్గా ఉన్న బ్రష్ వాడకూడదు. మీడియం బ్రషెస్ అని అడిగితే ఇస్తారు, లేదా టూత్ బ్రష్ వెనకాల చూస్తే లైట్, మీడియం, హార్డ్ అని రాసి ఉంటుంది. సో మీరు అలాగా మీడియం బ్రషెస్ వాడితే సరిపోతుంది. నాకు తెలిసి కోల్గేట్, పెప్సోడెంట్, ఓరల్ బి 3 కంపెనీస్ మంచివే. అప్పుడప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నా అగైన్ సైన్స్ ఈజ్ గోయింగ్ బ్యాక్ కాబట్టి కొంచెం నీమ్ స్టిక్స్ అలాంటివి కూడా ఇప్పుడు అమెజాన్లో కూడా నీమ్ స్టిక్స్ అమ్మేస్తున్నారు. అదొక వింత. నీమ్ చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి మనకి. సండేస్ కానివ్వండి, అట్లా ఆటలాడుతూ కూడా పుల్లలు తెచ్చుకుని నవలమంటున్నారు. ఎక్కువ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా, గమ్ ఇన్ఫెక్షన్ అది తగ్గడానికి
నవ్వడం కూడా మంచిదే యాక్చువల్లీ నీమ్ స్టిక్స్ని అప్పుడప్పుడు రెగ్యులర్గా చేయమంటే అది చేదుగా ఉంటుంది చాలా, అసలు పిల్లలు చేయలేరు. బట్ మెడికమెంట్స్ లాగా గమ్స్కి కానివ్వండి, టీత్కి కానివ్వండి మంచిదే కాబట్టి నీమ్ స్టిక్స్కి అప్పుడప్పుడు నవ్వడం మీకు మంచిది, ఫ్రెష్ దొరుకుతాయంటే నవ్వడం కూడా మంచిదే. సో ఇవేంటి టీత్, ఓకే, పైన కింద పళ్ళు కదా ఇవి, సెట్ ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో బ్రషింగ్ ఎలా చేయాలి? ఉంటేనే అన్ని పళ్ళు క్లీన్ అవుతాయి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ, మరి చిన్న పిల్లలు అయితే చిన్న బ్రష్లు వాడచ్చు, బొమ్మలు, సరేనా? సో మనం ఏం చేస్తున్నాం, ఇలా 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 తోమేస్తున్నాం, ఇలా తోమేస్తున్నాం. 2 నిమిషాలు కూడా కాదు, హాఫ్ మినిట్ ఇలా 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 అంటే ఊసేయడం వచ్చేయడం. ఆ పేస్ట్ అసలు అన్నిటికీ అంటుకొని కూడా అంటుకోదు, అవునా? పేస్ట్ కొంచెం దీని మీద వేసినప్పుడు ఎలా పడుతుంది? బ్రష్ మీద ఒక చిన్న బాల్లా పడుతుంది, అవునా? పేస్ట్ తీసుకుని ఇలా వేస్తే చిన్న బాల్లా పడుతుంది. మీ నోట్లో ఉమ్ము ఉంటుంది, అది అలా నోట్లో పెట్టుకోగానే అది అలా ఉమ్ములో పడిపోతుంది లోపల, మీ పంటికి ఏం అంటుకోదు, పూసేస్తారు, ఇంకేం ఉండదు ఈ బ్రష్కి. అందుకని అలా చేయకూడదు. టూత్పేస్ట్ వేసుకోగానే మీ వేలుతో ముందు చేయి వాష్ చేసుకోవాలి కదా, ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్రిజిల్స్లోకి వెళ్తుంది, అది ఒప్పుకుంటుంది, అవునా? అప్పుడు కొంచెం మీరు బ్రష్ చేసినంతసేపు టూత్పేస్ట్ ఉంటుంది. ఇలా 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 చేసేసి ఊసేసి వచ్చేయకూడదు. బ్రషింగ్ చేయడానికి కూడా టెక్నిక్ ఉంది, ఓకే? ఎప్పుడు మనం బ్రష్ చేసినా రౌండ్గా చేయాలి. ఇలా ఫ్రంట్ పళ్ళు రౌండ్గా చేయాలి, సర్క్యులర్ మోషన్. ఎంతమంది చేస్తున్నారు ఇలా? చేయొద్దండి, వెరీ గుడ్. ఓ మరి నేను చెప్పడం ఎందుకు ఇంకా ఇంతమంది చేస్తుంటే? ఓకే, విల్ బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్ దెన్, ఓకే? తెలియని వాళ్ళ కోసం ఇలా రౌండ్గా బ్రష్ చేయాలి. ఫస్ట్ ఇలా పెట్టి రౌండ్గా ఫ్రంట్ టీత్, దెన్ ఇక్కడ కూడా రౌండ్గానే చేయాలి. దెన్ ఇలా ఇక్కడ ఇటు సైడ్ బుగ్గ లోపల రౌండ్గానే చేయాలి. బ్రష్ కడగకుండా కొంచెం నోట్లో నీళ్ళు వేసుకుని ఊసేసి అప్పుడు నోరు తెరవాలి. ఇప్పుడు మనకి పళ్ళు మీరు ఈ బయట వైపు అంతా క్లీన్ చేసేసుకున్నారు. నేను రౌండ్గా ఎందుకు చేయమంటున్నానంటే, మీరు ఇలా చేస్తారనుకోండి, అక్కడ ఉన్న పాచిని ఇంకా పళ్ళ మధ్యలోకి తోసేస్తున్నారు మీరు. కానీ అలా కాకుండా మీరు ఇలా చేస్తుంటే పైన ఉన్నది కిందకు వస్తుంది, కింద ఉన్నది పైకి వస్తుంది, నోట్లోకి వస్తుంది. పళ్ళ లోపలికి వెళ్ళదు, నోట్లోకి వస్తుంది. అర్థమైందా? అప్పుడు మీరు ఊసేస్తారు కాబట్టి బయటకు వచ్చేది, నీట్ అయిపోతాయి పళ్ళు. తర్వాత మనం నవిలే సర్ఫేస్, మనము ఈ పార్ట్తో నవ్వులుతున్నాం. ఇవి ఓన్లీ చూడడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈవెన్ ఈ సర్ఫేస్ మనకి నవ్వడానికి ఉపయోగపడేది కాదు. నవ్వితే కనపడుతుంది అందంగా, అంతే. నవ్విలేదు ఓన్లీ ఇక్కడే, అవునా? అండర్ ఇలా అనుకోండి, స్మూత్గా ఉందా, బుడుపులుగా కొండల్లా ఉందా? ఆ కొండల మధ్యలోనే మీరు తిన్న ఫుడ్ అంతా ఇరుక్కుంటుంది. సో సరిగ్గా చేయాలి. ఇక్కడ మాత్రం బ్యాక్ అండ్ ఫోర్త్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా చేయాలి బ్రష్. ఇక్కడ అలాగే పైన ఇవన్నీ చేసేస్తాం. కానీ అందరూ మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ కూడా చేయాలి, ఓకే? ఇలా ఎంతసేపు పడుతుంది? కరెక్ట్గా ఇవన్నీ చేయాలంటే మినిమం 3 minutes పడుతుంది. 1 minute, హాఫ్ మినిట్ ఇక్కడ, హాఫ్ మినిట్ ఇక్కడ, హాఫ్ మినిట్ ఇక్కడ, 1.5 minutes. హాఫ్ మినిట్ ఇటు సైడ్, హాఫ్ మినిట్ ఇటు సైడ్, హాఫ్ మినిట్ ఇటు సైడ్. మినిమం 3 to 5 minutes బ్రషింగ్ చేస్తే మనం పళ్ళు నీట్గా అవుతాయి. 1 minute వెళ్ళి ఇలా వచ్చేస్తే పళ్ళు మీరు బ్రష్ చేసినట్టే కాదు అసలు. అర్థమైందా? నేను చెప్పింది ఏది అర్థం అవ్వకపోయినా ఇది మాత్రం అర్థం అవ్వాలి అందరికీ. అర్థమైందా? బ్రషింగ్ నీట్గా చేయాలి. ఎక్కడైనా పళ్ళు ఇరుక్కుపోతుంది, నొప్పి వస్తున్నాయి, తినలేకపోతున్నారంటే పేరెంట్స్కి చెప్పాలి. నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందనుకుంటా, నాకు గోల్ అయిపోయింది అనుకుంటా, ఫుడ్ వెళ్ళిపోతుంది అనుకుంటా, చాక్లెట్ చూస్తే పళ్ళు పుచ్చిపోతాయేమో అని భయం రావాలి అందరికీ. నేను చెప్పింది ఇందులో చాలా వరకు మీకు అర్థమైనా అర్థమైనా ఏం అర్థం అవ్వాలి? ఇంకా
పేరెంట్స్కి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చెప్పాలి. ఇదే అని కాదు, ఏదైనా చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి. దాసేసుకోకూడదు. తిడతారేమో, నా పళ్ళు చాక్లెట్ తినేసాను అందుకే పుచ్చిపోయిందని తిట్టేస్తారు అని చెప్పకపోతే ఇప్పుడు 2 ఉంటాయి, తర్వాత 4 అవుతాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా వెళ్తాం అనగానే భయపడిపోకూడదు ఎవరు కూడా. ఓకే, ఎవరు భయపడకూడదు. ఇది డెంటల్ పేరేంటా? ఇది చరణ్. వెరీ గుడ్. ఇది డెంటల్ చైర్ అంట. ఇది డెంటల్ చైర్. ఓకే, డెంటల్ చైర్లో చెకప్ చేస్తాం కదా. ఫస్ట్ సిట్టింగ్ వచ్చినప్పుడు ఏం చేయరు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేస్తారు అంతే, ఏం చేయరు. ఓకే, ఇది మౌత్ మిర్రర్. దీంతో సరివలేను, దీంతో చూస్తే కనిపిస్తుంది అన్ని క్లియర్గా ఏమున్నాయి. అర్థమైందా? నోట్ తెరువున్నాను. ఇదిగో అందరు రండి. ఏం ఫీల్ అవ్వకూడదు. ఇదిగో ఈ నల్ల కనిపిస్తుంది సార్, హోల్ అయిపోయింది. దిస్ ఇస్ కాల్. నేను ఇప్పుడు దాకా పళ్ళు పుచ్చుకోవడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నాను కదా. అందరు చూడండి, ఒకరి తర్వాత ఒకరు, అందరికి ఇవ్వాలి స్పేస్. ఇది మీ నోట్లో ఇలా నల్లగా పుచ్చుకోళ్ళు ఉన్నాయంటే మీరు అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అర్థం. అర్థమైందా? ఇలా ఉండకూడదు. ఇది మిల్క్ టూత్, ఇది పర్మనెంట్ టూత్. ఇవి వచ్చేస్తున్నాయి ఊడిపోయి. చాలామంది మీలో ఈ ముందు పళ్ళు అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. అయినా అంటే ఇది కూడా పుచ్చుకోవడమే. ఇలా బ్లాక్గా అయిపోయి తినేసినట్టు అయిపోయింది కదా. ఇలా ఉండకూడదు. చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఇదంతా హోల్ అయిపోయింది కూడా. వాడికి తింటుంటే దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఫుడ్. ఇలా వెళ్ళిపోకూడదు. ఇలా ఉంటే వాడికి పక్కన ఉన్న పర్మనెంట్ పళ్ళు కూడా పుచ్చిపోతూ ఉంటాయి. ఇలా ఉండదు. ఇలా ఉంటే పుచ్చిపోయినట్టు. అది ఇలా హోల్స్ అయిపోయింది. ఇలా ఉండకూడదు. కొన్ని ఊడిపోతున్నాయి. పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మన ఇంటేక్ అంటే ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఫుడ్ కనుక మనం ఎఫెక్టివ్గా చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోవడం జరిగితే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. ఓకే కదా. సో మేడం చెప్పినట్టుగా పళ్ళు క్లీనింగ్ చేసుకునేటువంటి విధానాన్ని మాత్రం మీరు కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా చేయడమే కాదు, మీ చుట్టుపక్కల మీతో పాటు ఉన్నటువంటి మీ క్లాస్మేట్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ పిల్లలు అంటే మీ తమ్ముడు కానీ మీ అక్కలు కానీ చెల్లాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈవేళ అంబేద్కర్ అంటే వాళ్ళకి మీరు ఈ కాన్సెప్ట్ని తెలియజేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలి, 100% తెలియజేయాలి. ఎందుకంటే ఇది నీ పన్ను ఒక్కటే శుభ్రంగా ఉంటే ఒకడని కాదు, నలుగురు శుభ్రంగా ఉంటేనే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కొంతమంది వచ్చి మొక్కల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ బస్సులోనూ ట్రైన్లోనూ ట్రావెల్ చేసేటప్పుడు మొక్కల మీదకి వచ్చి మొహం మీద మొహం పెట్టి గట్టిగా మాట్లాడుతుంటే అదంతా ఒక బ్యాడ్ స్మెల్ మనకి వస్తూ ఉంటుంది. కొంతమంది అది చూడగానే మనకే అసహ్యం వేస్తుంది అన్నమాట. అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన నుంచి ఎమిట్ అయ్యేది ఏంటంటే బాడీ స్ప్రే. మనకి వచ్చేటువంటి బాడీలో ఒక రకమైనటువంటి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, దాన్ని కవర్ చేసుకోవడానికి మనం సెంట్స్ కొట్టుకుంటాం. సో అసలు యాక్చువల్గా ఏం అక్కర్లే, మన బాడీ కనుక శుభ్రంగా ఉంచుకుంటే, లోపల ఇన్ఫెక్షన్స్ కనుక లేకుండా ఉంటే కనుక అద్భుతమైనటువంటి ఫ్లేవర్స్ బాడీలోంచి బయటకు వస్తాయి. దట్ ఇస్ వెరీ గుడ్ అట్రాక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే నోట్లోంచి వచ్చేటువంటి ఆ బ్యాడ్ స్మెల్, ఆ బ్యాడ్ ఆర్డర్ ఏదైతే ఉందో మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే, అంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా బ్రష్ చేసుకోవాలి. స్టిల్ ఇప్పటికీ ఫ్రమ్ మై బర్త్ వీఆర్ డూయింగ్ ద సేమ్ ఇన్ మై ఫ్యామిలీ. సో మెజారిటీ పీపుల్ ఏంటంటే బిస్కెట్స్, చాక్లెట్స్, ఎస్పెషల్లీ ఈ కోకో అంటే బాగా గమ్మీగా ఉండే చాక్లెట్స్ పెట్టుకుని తినడమే కాకుండా పొగ్గను పెట్టుకుని అదొక అరగంట సేపు దాన్ని అలా స్టాక్ అని పెట్టుకుంటారు. అదొక ఫీలింగ్. ఓకే, నేను కాదంటున్నా. అదొకటి, కోకో కోలా ఒకటి, థమ్స్అప్. ఈ మధ్యన మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తారో లేదో, రోడ్డు పక్కన సోడాలు, ఈ మధ్యన కలర్ సోడాలు బాగా అమ్మేస్తున్నారు ఇక్కడ.
ఇక్కడనే కదా అన్ని చోట్ల పాపులర్ అయిపోయింది. దయచేసి అసలు అది ఏ వాటర్తో వాడతారో తెలియదు, ఏ కలర్స్ అవన్నీ కూడా కలర్స్, ఫ్లేవర్స్, పనికి మారిన కలర్స్. దయచేసి పిల్లలందరూ కూడా పేరెంట్స్, మీ ఇంట్లో మీరు పిల్లలను మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చెప్తే పెద్దవాళ్ళు కూడా వినేలాగా మీరు ప్రవర్తించారు. సో మౌత్ క్లీనింగ్ అన్నది ఎంత ఎఫెక్టివ్గా చేసుకుంటే మీ ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ కూడా నిన్ను బాగా లైక్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే నీ క్లాస్లో కూడా నీ పక్కన ఉన్నవాడిని లైక్ చేయాలంటే నీ ఫేస్ బాగుండాలి, నీ అట్రాక్షన్ బాగుండాలి, నీ టీత్ బాగుండాలి, నీ నాలుగు బాగుంది. అన్ని కంగారుగా చేస్తే ఏమవుతుంది? ఎందుకంటే 8 o'clock ఆటో వస్తుంది, 7:30 దాకా లేవు. నేను మీకు చెప్పాను కదా, ఎవరైతే సూర్యుడి కన్నా ముందు లేస్తారో వాళ్ళు అన్ని పనులు సమానంగా జరుగుతాయి, ఎఫెక్టివ్గా జరుగుతాయి. మేడం 3 minutes చెప్పారు, యాక్చువల్గా 5 minutes కనెక్షన్ పడుకోకుంటాం. ఎస్, కంపల్సరీ మినిమం 5 minutes, నో క్వశ్చన్. అర్థమైందా? సో దయచేసి మీరందరూ కూడా ఇలాంటి ఎఫెక్టివ్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది ఎకడమిక్స్లో ఉండదు. కాకపోతే మీరు మీ యొక్క బాడీలో ఉండేటువంటి హెల్త్ అవేర్నెస్, ఎందుకంటే ఈవేళ చాలామంది చూస్తున్నాను, నాకున్న సర్కిల్లో కూడా చిన్న పిల్లలకి పళ్ళ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే మేడం చెప్పారు ఇందాక, హోటల్స్కి బిర్యానీలతో పాటు ఏంటి పక్కనే దాంతో పాటు కాంబినేషన్ అంట ఏంటో మరి కోక్, థమ్స్అప్ కాంబినేషన్స్, రెండు పరమ విరుద్ధమైనటువంటి ఫుడ్. అది బిర్యానీ విత్ కోక్, ఇవన్నీ మీకు ఏముండదు. మీకు ఎప్పుడైనా తెలిసిన లేదో, మేము పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు పురుగులు కనుక పోకపోతే అన్ని మెడిసిన్స్ వాడినా సరే మేము కోకోకోలా తెప్పించలేదు, థమ్స్అప్ తెప్పించుకుంటే పురుగులు చచ్చిపోతాయి. అంటే అది ఎంత మీ పళ్ళకి హాని కలిగిస్తుందో, లోపల మీ బాడీలోకి హాని కలిగిస్తుందో అనేది. మీరందరూ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు బాగా చదువు రావాలన్నా, మంచి ఎడ్యుకేటెడ్గా కావాలన్నా, మంచి ఎఫెక్టివ్గా కావాలన్నా, యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ ఫస్ట్ వాట్ వీ టేక్. మనం తినే ఫుడ్లోనే మన అమ్మ నాన్న పెట్టిన, అమ్మ వండిన ఫుడ్ కన్నా గొప్ప ఫుడ్ ఏమైనా ఈ ప్రపంచంలో ఉంటుందా? నేను మీకు చాలాసార్లు చెప్పానండి, కొంచెం చెద్దన్నం తినడం అలవాటు చేసుకోండి. కొంచెం ఎక్కువ కాదు, కొంచెంగా అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. ఎక్సలెంట్ ప్రోబ్యాక్టీరియాస్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి, ఎక్సలెంట్ మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. మీకు ఈ తీసుకునే ఫుడ్లో ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని చెప్పారు కదా, మిడ్ నైట్ గొంతు తడారిపోయేటప్పుడు వచ్చేటువంటి మల్టిప్లికేషన్, దానివల్లే మనకి ఈ గ్యాస్ ట్రబుల్, వేరే మంది తేల్చడం, నలుగురిలో కూర్చున్నప్పుడు తేను పోస్తుంది. ఏం చేయాలి? తేల్స్తాం. పక్కడు ఏం చేస్తాడు? చాలా అపహాస్యం చేస్తాడు. తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే నీ దగ్గర స్మెల్ వచ్చిందంటే నీ దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? ఎవరు రారు కదా. సో అందుకని కంపల్సరీగా మీరు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాకు అన్నీ బాగున్నాయి, నా పళ్ళు చాలా సూపరు, నాకేం లేదనుకోవడం చాలా శుద్ధ తప్పు. ఇందాక మేడం అదే పాయింట్ చెప్పారు. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి ప్రతి వ్యక్తి కూడా చెక్ చేయించుకోవడం అన్నది మన హెల్త్కి మనం వేసుకున్నటువంటి ఫౌండేషన్. ఎప్పుడో 2 ఏళ్ల క్రితమో, ఏడాదిన్నర క్రితమో, ఏడాది తర్వాత మీకు పళ్ళు పుచ్చిపోతాయి అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడే కనుక మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇండికేషన్స్ ఆర్ దేర్ చెప్తారు. హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ చెప్తారు. దాన్ని బట్టి మనం ఏమేమి కేర్ తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి. ఈవేళ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో డెంటల్కి సంబంధించి కానీ, మెంటల్కి సంబంధించి కానీ, బాడీకి సంబంధించి కానీ, ఏ టాప్ ఎయిర్ టు పిన్ మీరు ఏదైనా తీసుకోండి, హైయెస్ట్ రెవల్యూషన్ ఇన్ మెడికల్ హిస్టరీ. సో అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ రిక్వెస్ట్ యూ టు యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ హెల్త్. ఓకేనా? థ్యాంక్ యూ సురేష్ గారు. ఏదో తెలియదు, ఏదో సో అంతే.